గత 2 రోజులుగా కురుస్తున్న వానల ప్రభావంతో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సంగం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై రహదారిని ఆనుకుని ఉన్న కొండపై నుంచి చర్యలు విరుగుతున్నాయి. గత రాత్రి బండరాళ్లు, గ్రావెల్ మట్టి రోడ్డుపై పడగా అటుగా వెళుతున్న వాహనాలు త్రుటిలో తప్పించుకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ అర్ధరాత్రి రహదారి వద్దకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. రహదారిపై పడిన కొండ చర్యలు తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై కొండ వద్ద ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు సూచించారు. కొండపై నుంచి బండరాళ్లు ఇరుగుపడే అవకాశం ఉన్నందున రాత్రి సమయాలలో జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో అతివేగంగా వాహనాలు నడపరాదని తెలియజేశారు. మన సంగం నెల్లూరు ముంబై జాతీయ రహదారి సంగం కొండ వద్ద గత రాత్రి 11:45 ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలాగ కొండ మధ్యలో కొండ చర్యలు విరిగిపడ్డాయి అని చెప్పిన సమాచారం మీద వచ్చి రాత్రి మేము ఆ కొండ చర్యలు ఏవైతే చిన్న చిన్న రాళ్ళు పక్కన పడి ఉన్నాయో హైవేకి ఆనుకొని వాటన్నిటిని పక్కకి తోసివేశాము. రాత్రి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశాము. కాబట్టి మన ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్లీజ్ వర్షపాతం ఎక్కువగా ఉన్న సమయాల్లో కొండపై ప్రయాణించేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ చర్యలు మళ్ళీ జరగకుండా రక్షణ చర్యలు ఏర్పాటు చేసే విధంగా మన ఎన్హెచ్ఏ అధికారులకి అందరికీ తెలియజేస్తాము. కాబట్టి ప్రజలందరూ గమనించి వర్షపాతం జరిగే సమయంలో ఈ కొండ చర్యలు ఆ మట్టి కరిగి ఏదైనా కొండకు సంబంధించిన రాళ్ళు కొన్ని కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కాస్త గమనించాలని కోరుకుంటున్నాము. రాత్రి సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని నిదానంగా వెళ్ళాలని, కొండ చర్యలు ఏమన్నా పడ్డా అబ్జర్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఏదన్నా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే మా సంఘం నెంబర్ అయినటువంటి 9440796331 కానీ 112కి కానీ తెలియజేస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతామని, అలాగే ఏమున్నా కానీ మేము వచ్చి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.